హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, మనం సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు మనం డే 19కి వచ్చేసామండి. సో ఐఎమ్ సో హ్యాపీ. మనం సీత ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత మనం తెలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మాస్టర్స్. మీ ప్రోత్సాహంతో ఇంకా మరెంతో జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో జ్ఞానాలు మనం తెలుసుకోవచ్చు. తెలియటానికి ప్రయత్నిస్తాను నాకు తెలిసిందాన్ని. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు సెక్షన్లోకి వెళ్ళే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. ఓకే మాస్టర్స్, స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చుందాం. చక్కగా వెన్నుపూసని నిటారుగా ఉంచి మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకొని వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకుంది. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. చక్కగా బాడీ అంతా రిలాక్స్ చేసుకున్నాం కదా. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ మనతో మనం ఏకమవుతూ మనలోనికి మనం ప్రయాణిద్దాం మాస్టర్స్. ఈ కొన్ని క్షణాలు మనతో మనం పొందాం. ఎరుకతో ఉందాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ చక్కగా మీ కంటి మీద పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను మీ కళ్ళంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి మాస్టర్స్. ధ్యానంలో ఉండేవాళ్ళు వింటూ ఈ జ్ఞానాన్ని ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి మాస్టర్స్. మరి మనం సెక్షన్ స్టార్ట్ చేసుకుందామా? థ్యాంక్ యూ. సీత బోధ. సోమ చాలాసేపటి నుంచి మాట్లాడుతుంది. సోమ చాలాసేపటి నుంచి మాట్లాడుతుంది. సోమ, నీకు అలసటగా ఉందా? అడిగింది మా అమ్మ. త్వరలో నాకు కావలసినంత విశ్రాంతి దొరుకుతుంది, సోమ జవాబిచ్చింది. ఒక గాఢ శ్వాస తీసుకుని ఆమె కథ కొనసాగించింది. సీతతో మాట్లాడిన కొద్ది రోజులకు మండోదరికి ఒకానొక భయంకరమైన కల వచ్చింది. ఆమె యువతిగా ఉన్నప్పుడు రావణుడు ఆమెను వివాహం చేసుకుంటానని అడుగగా ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. అతని కోపానికి ఇంట్లో వాళ్ళందరూ తల్లడిల్లగా ఆమె భయభ్రాంతురాలయ్యింది. ఆ రాత్రి అతను ఆమెను అపహరించాడు. అతని పట్ల ఆమెకు ఉన్న భయం అతనికి లొంగిపోయేలా చేసింది. చివరికి అతనిని పెళ్లి చేసుకోవటం తప్ప గత్యంతరం లేకపోయింది. క్రమంగా ఆ భయం ప్రేమ ఆరాధనలుగా మారి అతని ఆమె జీవిత కేంద్రంగా మారాడు. ఆమె ఆలోచనలు, పనులు అన్నీ అతని సౌఖ్యం, సమృద్ధుల కోసమే. అతని గురించి తాను ఎన్నడూ ఏమీ కోరేది కాదు. అతను దాదాపుగా ఆమె దేవుడుగా అయ్యాడు. కలలో ఆమె అతని రాక్షస రూపం చూసింది. దాంతో మళ్ళీ ఇంకొకసారి అతనంటే భయం ఏర్పడింది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్ద అవ్వగా గబాలున లేచింది. గబగబా దుస్తులు ధరించి పరుగున తోటలోకి మాత
ధ్యాన సాధన చేస్తున్న చోటికి వెళ్ళింది. ఆమెను కదిలించటం ఇష్టము లేక మండోదరి నిశ్శబ్దంగా కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె సీత వద్దకే ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియదు. కానీ వేరే ఎటు వెళ్ళే మార్గము లేదు. ఆమె తన కల ఒక పీడ కల అని భయపడింది. తన ప్రియ భర్త రావణునికి ఏదో భయంకర విపత్తు సంభవించబోతుంది అనుకుంది. క్రమంగా మాత కళ్ళు తెరచి తన ముందు మండోదరి కూర్చుని ఉండటం చూసింది. ఆమె ముఖం భయముతో నిండి ఉంది. ఆమె వైపు కరుణతో చూస్తూ మాత ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంది. ఆమె తాకగానే మండోదరి ఏడవటం మొదలుపెట్టింది. మండోదరి, నిన్ను అపహరించినట్లుగానే అతను ఎంతో మందిని అపహరించాడు. నిన్ను అతను వివాహం చేసుకున్నాడు. మిగిలిన వారిని అతని పక్కన పెట్టాడు. అతను మనుష్యుల మనస్సులలో కొత్త కట్టుబాట్లు నెలకొల్పుతాడు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరం. ప్రజలు అతనిని అనుసరిస్తారు. స్త్రీలను ఆనందం చేకూర్చే వస్తువులుగా చూసి ఉపయోగించి పక్కన పెడతాడు. లేదు, మండోదరి, ఇలా జరగకూడదు. అతనిని ఆపి తీరాలి. మండోదరి మౌనముగా ఉంది. తన ముఖంపై ఉన్న కన్నీటిని అంతా తుడుచుకొని మాతని ఇలా అడిగింది. ప్రపంచానికి ఇంత వినాశనం కలిగిస్తున్న వానిపై ఎంతో ఆప్యాయతను పెంచుకొని ఆరాధించటానికి గతములో నేనేం చేసి ఉంటాను? మాత, ఎందుకు మాత, ఎందుకు ఈ పరిస్థితిలో ఉండటానికి గతంలో నేనేం చేసి ఉంటాను? మండోదరి కళ్ళు మూసుకొని గతాన్ని చూడు. మాత ఆమె నుదుటిపై మృదువుగా తట్టగా మండోదరి అంతర్నేత్రంలో ఒకానొక గత జన్మ దృశ్యాలు కదలాడాయి. ఆమెకు తన తల్లిదండ్రులు ఏ వివాహానికి ఒప్పుకోకపోవటం కనిపించింది. అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తెకు తగిన వరుడు ఎవ్వరూ వారికి కనిపించక ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. అయినప్పటికీ ఆమె హృదయం తన జీవితాన్ని అంకితం చెయ్యగల భర్త కోసం ఆరాటపడింది. తనకు వివాహం జరిగితే తాను తన భర్త కోసం తన అవసరాలను త్యాగం చేసే ఆదర్శవంతమైన భార్యగా ఉంటానని పదే పదే తనలో తాను అనుకుంది. ఆ ఆకాంక్ష జీవితమంతా ఆమెతో నిలిచిపోయింది. మరణశయ్యపై ఆమె చివరి కోరిక మరుజన్మలో తనకు భర్తను పొందగలిగే అదృష్టం ఉంటే అతని కోసం సర్వస్వం త్యాగం చేస్తాను అన్నది. ఈ గత కోరికను సంతృప్తి పరచటానికే నిన్ను నువ్వు త్యాగం చేసుకున్నావు చెప్పింది మాత సున్నితంగా. ఇక్కడ నీ పొరపాటంతా నీ కోరిక సమాజానికి మంచి జరగాలి అనుకోకపోవటమే. నిజంగా నీకు ఏది మంచిదో అది కావాలనుకోకపోవటము ఎవరికైనా మొట్టమొదట బాధ్యత. వారి గౌరవం మండోదరి.
భర్త పట్ల ఆరాధన కంటే అదే ముందు వస్తుంది. ఒక్క విషయంలో నువ్వు విజయం సాధించావు, పరిపూర్ణమైన భార్యగా ఉన్నావు. కానీ స్త్రీగా నీ హుందాతనాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యావు. ఇప్పుడైనా ఒక స్త్రీగా నీ గౌరవం కాపాడుకోలేనప్పుడు నువ్వు ఆదర్శ అర్ధాంగివి అవ్వగలవా? నువ్వు నీ భర్త కోసం ధర్మాన్ని త్యాగం చేశావు. అది బాధకు, ఇబ్బందికి దారితీసే చర్య. అతను ఇతర స్త్రీల పట్ల వ్యవహరించే విధానము చూసి కూడా మౌనముగా ఊరుకున్నావు. అతని అధికార దాహాన్ని, క్రోధాన్ని, ద్వేషాన్ని అన్నింటినీ చూస్తూ అతనిని కాదు అనే ప్రయత్నమే చేయలేదు. మాత కొనసాగించింది. రావణుడు నీ శరీరాన్ని మాత్రమే అపహరించలేదు, నీ మనస్సును కూడా అపహరించాడు. ఆ అపహరణ నుంచి విడుదల పొందు. నువ్వు విడుదల పొంది తీరాలి మండోదరి. కేవలం నీ కోసమే కాదు, లంక కోసం. ఇక్కడ అసలైన బందీవి నువ్వు, నేను కాదు. కనుక నా గురించి విచారించకు. రావణుడు నిన్నేమీ చెయ్యలేడు. స్వేచ్ఛ మనస్సులో ఉంటుంది మండోదరి. నీ మనస్సుకు విడుదల కలిగించి స్వేచ్ఛగా ఉండు. నేనేం చేసి ఉండవలసింది సీత? రావణుడు ఎంతో శక్తివంతుడిగా ఎదిగాడు. నేను ఒకానొక స్త్రీని మాత్రమే ఏం చేస్తాను? మాత నవ్వింది. నువ్వు శక్తివంతురాలివి కాదా మండోదరి? నువ్వు రావణుని వదిలి వెళ్ళితే అతని శక్తిలో సగం ఎగిరిపోయినట్లే. అతనిని వదిలి వెళ్ళటమా? ఆ ఆలోచన ఎన్నడూ మండోదరి మనస్సులో మొదలలేదు. అది ఆమెను వణికించింది. నిన్ను కూడా నిలిపి ఉంచేది ప్రేమయేనా, లేక భయమా, లేక చాలా కాలం క్రితం అప్పటి పరిస్థితుల్లో నువ్వు చేసుకున్న ప్రతిజ్ఞ? ప్రేమ భయం నుంచి కానీ, స్వార్థపూరిత కోరిక నుంచి కానీ జనించదు. స్వేచ్ఛ నుంచి ప్రేమ పుడుతుంది. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా మండోదరి? ఆమె జవాబు చెప్పలేదు. తరువాత మెల్లగా అతని చర్యల వల్ల ఏర్పడే భయంకర పరిణామాలు కనపడుతూనే ఉన్నాయి. అవి దగ్గర పడుతున్నట్లున్నాయి సీత. మరి అతని దుశ్చర్యలకు మా పిల్లలు కూడా మూల్యం చెల్లించాలా? ఏ ఒక్కరూ ఇతరుల దుశ్చర్యలకు ఫలితం అనుభవించరు. వాళ్ళ చర్యల ఫలితాలను ఎవ్వరికి వారే అనుభవిస్తారు. వారికి తమ తండ్రి ప్రవర్తనను అంగీకరించకూడని సమయం ఇంకా రాలేదు. కానీ ఈ విధంగా చేస్తారా? నాకు భయం వేస్తోంది మండోదరి. యుద్ధములో రెండు వైపులా వారు చాలామంది మరణిస్తారు. ఈ మొత్తం విషయంలోని విషాదం అదే. అది నిరోధించగలిగితే ఇప్పటికీ రావణుని క్రోధం, అతిశయం పెకలించి అతనిని మోహం, అత్యాశల నుంచి విడుదల చెయ్యగలిగితే యుద్ధం ఆగే ఆశ ఉంది. సీత, నేనేం చెయ్యగలను? ఏడుపు ఆపి సీతను ఆశగా చూస్తూ అడిగింది. నీకు ఒక ఎంపిక ఉంది మండోదరి. నువ్వు
అతనిని వదిలి నీ పుట్టింటికి వెళ్ళు, లేక ఇక్కడే ఉండు. కానీ జరగబోయే దానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకో. పార్వతీదేవిని అడుగు, ఆమె నీకు అవసరమైన శక్తిని ఇస్తుంది. మండోదరి కొంచెం సేపు నిశ్శబ్దముగా మాత చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ ఉంది. తరువాత జరగబోయే దానికి నేను నా బాధ్యత వహిస్తాను. స్త్రీల గొంతుకలు మూగబోయినప్పుడు జరిగే దానికి నేను సాక్షిగా ఉంటాను. అంతేకాక జరగబోయే నష్టాన్ని నేను పూడ్చగలను అన్న నమ్మకముతో నిలిచి ఉంటాను. హఠాత్తుగా మండోదరి ముందు ఆమె కుమారుల ప్రతిబింబాలు ప్రత్యక్షమయ్యాయి. మళ్ళీ మండోదరి ఏడవసాగింది. సీత, నువ్వు తల్లివి కాదు. నీకు ఒక తల్లి విచారం తెలియదు. మండోదరి, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు చూసేదంతా అందరూ నా పిల్లలే. వారితో పాటు నేను బాధపడతాను. నువ్వు నీ కుమారుల మరణానికి కన్నీటిని కారుస్తున్నాను. వారు నా కుమారులు కూడా. మాత కొంచెం ఆగి మళ్ళీ అంది. మండోదరి, నువ్వు ఈ జాతికి చెందిన దానివి కాదు. వారి మార్గాలు నీ మార్గాలు కాదు. నీ మనస్సులో నిన్ను నువ్వు వేరు చేసుకో. దానివల్ల నీ స్వస్థతా శక్తి బలంగా వృద్ధి చెందుతుంది. అది అవసరం. సీత, నేను శిలలాగా స్థిరంగాను, ప్రవహిస్తున్న నదిలాగా సున్నితంగాను చూస్తున్నాను. రెండూ కలిగి ఉండటం ఎలా సాధ్యం? మృదువుగా ఉన్నట్లయితే నిలిపి వేయబడతారు. గట్టిగా ఉంటే ప్రేమ ప్రవహించదు. రావణుడు నిన్ను చిత్రం చెయ్యటానికి తన మాయాశక్తులన్నింటినీ ఉపయోగించాడు, కానీ ఫలితం లేదు. అతను నిన్ను హింసించాడు, భయపెట్టాడు, దారుణమైన మాయా ప్రయోగాలు చేశాడు. అయినా నువ్వు అతని పట్ల కోపం గాని ద్వేషం గాని లేకుండా కరుణతోనే మాట్లాడుతున్నావు. ఇది ఎలా సాధ్యం? కోపం, ద్వేషం అనేవి బలహీనమైన మనస్సు ఉన్నవారికి ఉంటాయి. ఎవరైనా ఈ హానికారక ఉద్వేగాలను అధిగమించాలి. నేను కోపాన్నో ద్వేషాన్నో ప్రదర్శించటమంటే అది నాపైన రావణుని విజయం. ఈ విశ్వాన్ని నిలిపి ఉంచే ప్రేమ మానవ ఉద్వేగాల కన్నా చాలా గొప్పది. ఆ ప్రేమ సున్నితం, స్థిరం, వ్యక్తిగతంగా ఎవ్వరికీ చెందనిది. ఇక్కడ ఏ విభేదమూ లేదు మండోదరి. రావణుడు ఇంకా నేర్చుకోవలసిన రహస్యం ఇది. అతని హృదయం ప్రేమ రాహిత్యముతో ఉన్నట్లు అనిపిస్తుంది. మాత మండోదరి నుంచి చూపులు మరల్చి సుదూరంగా తదేకంగా చూడసాగింది. అయితే అది సత్యం కాదు. ఎవ్వరూ ప్రేమ లేకుండా ఉండరు, కానీ అది లోతుగా దాగి ఉంటుంది. బాధ దానిని కప్పివేసి ఉంటుంది. ఆ బాధను తొలగించుకోవటం నేర్చుకుంటే, దానిని అధిగమిస్తే ఆ దాగి ఉన్న ప్రేమ విడుదలవుతుంది. తిరిగి మండోదరి వైపు చూసి, అతని కోసం నువ్వు చేసిందంతా, నువ్వు చేసిన త్యాగమంతా మండోదరి అతని హృదయంలో లోతుగా పాతపెట్టబడిన ప్రేమను మేల్కొల్పటానికి తోడ్పడలేదు. ఇంకా వేరేదో అవసరం ఉంది.
మాత కొంతసేపు మౌనముగా ఉండి ఆ తరువాత, మండోదరి, ఇది చాలా ముఖ్యం. నువ్వు నీతో శాంతంగా ఉంటూ నీ మనస్సును రావణుని సంకెళ్ళ నుంచి తప్పించు. మిగిలిన వారు అతని వాస్తవ ప్రకృతి పట్ల ఎరుక పొందటం అనేది వారికే వదులు అంది. మాత లోపల లోపల అది నువ్వు రాముడికి వదిలిపెట్టు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంది. సూర్యుడు నడినెత్తి మీదకు రాబోతున్నాడు. మండోదరి లేవబోయింది. ఆమె లేస్తుండగా మాత అకస్మాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని, నీకు ఒక కుమార్తె ఉంది, అవును కదూ, దాని ఉంది, నీకొక కుమార్తె ఉంది కదూ అని అడిగింది. మండోదరి ఆశ్చర్యంతో తల ఊపింది. ఆమె ఎంతో కాలం క్రితం వివాహమై వెళ్ళిపోయింది కనుక ఈ మందిరములో ఎవ్వరూ ఆమె కూతురి గురించి మాట్లాడరు. ఆమె తన భర్త కుటుంబముతో ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి నేను ఆమెను చూడలేదు. ఆమెను నీ వద్దకు పిలువు. నా కుమార్తెను పిలువనా? మండోదరి తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకోలేకపోయింది. మాత మళ్ళీ తలాడించింది. ఆమె నీకంటే వివేకవంతురాలు. ఇప్పుడు నీకు ఆమె తోడుంటుంది. మాత సలహాకు కృతజ్ఞతలు తెలిపి మండోదరి సెలవు తీసుకుంది. తరువాత కొంచెం కాలానికి హనుమంతుడు వచ్చి మాతను కనుగొన్నాడు. అతను మాత ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆమె వెంటనే అతను పార్వతీదేవి చెప్పిన మహాదేవుని ప్రత్యక్షీకరణ అని గుర్తించి లేచి పాదాలకు నమస్కరించబోయింది. వద్దు మాత, నేను నీ భక్తుడను అని చెప్పి ఆపాడు. మాత తల పట్టుకొని, ప్రభు, అది ఎలా? నేను శ్రీరామునికి నీకు సేవ చెయ్యటానికి వచ్చాను. నేను నిన్ను నా భక్తునిగా చూడలేను, కానీ నా పుత్రునిగా చూడగలను హనుమా. హనుమంతుడు ఇదే బాగుంది అన్నట్లుగా నవ్వాడు. ఆ క్షణం నుంచి సీత ఆయనను పుత్ర అని పిలువసాగింది. అయితే నువ్వు నన్ను ఎలా కనుగొన్నావు? లంక ఎంతో పెద్దది. రావణుడు ఈ తోటను దాచి ఉంచాడు. అందువల్ల అతని అనుమతి లేకుండా ఇక్కడికి ఎవ్వరూ ప్రవేశించలేరు. నేను ప్రాణామాయ లోకం గుండా ప్రతిధ్వనిస్తున్న రాముని పవిత్ర నామం విని ఆ శబ్దాన్ని అనుసరించి దాని మూలం వైపు వచ్చాను. నీ శరీరములోని ప్రతి అణువు రామ 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 అని ప్రతిధ్వనిస్తోంది మాత. నా శరీరం, మనస్సు, ఆత్మ కూడా రామనామముతో అనుకంపిస్తూ ఉంటాయి. మాత నవ్వింది. ఇక్కడ ఈ ఏకాంత ప్రదేశంలో నువ్వు కనపడటం నాకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది. మాత అతని చేతులను తీసుకుని తన ముఖానికి ఆనించుకుంది. అతను తనను చేరినందుకు ఆమె ఎంతో ఆనందించింది. దానితో శ్రీరాముడు ఎంతో దూరంలో లేడు అనిపించింది. అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు తనకు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందజేశాడు. సీత శ్రీరాముని
శ్రీరాముని ఉంగరాన్ని చూడగానే సంతోషం పట్టలేక కేక వేసింది. ఆ ఉంగరాన్ని ఆమె వేలికి పెట్టుకోగానే శ్రీరామునితో ఆమె బంధం తిరిగి ఏర్పడింది. చాలా కాలం తరువాత నేను ఆయన హృదయ స్పందనను మళ్ళీ వినగలుగుతున్నాను. ఆమె నెమ్మదిగా అంది. నా రాముడు జీవించి ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఈ ఏర్పాటు ఎంతటి బాధకు దారితీసిందో ఎవ్వరికీ తెలియదు. అతని పరిస్థితి ఏమిటో తెలియకపోవటం దుర్భరం. మాత తన తలలో ఉన్న ఒకే ఒక ఆభరణం చూడామని, రావణుడు తనను బందీ చెయ్యటానికి తాను అనుమతించిన నాటి నుంచి ధరిస్తున్న దానిని తీసి హనుమానుకి ఇచ్చింది. అది రామునికి ఇచ్చి ఆయనకు నా పరిస్థితి తెలియచేయి, అది నా సాన్నిహిత్యాన్ని భావించటములో తోడ్పడుతుంది. హనుమంతుడు సరే అన్నాడు. ఆమె చుట్టూ తినకుండా వదిలిపెట్టబడిన వాటిని చూసి, అమ్మా, నువ్వు ఎంతో కాలం నుంచి ఏమీ తిని ఉండవు. నీకోసం తోట నుంచి కొన్ని మామిడి పళ్ళు తెస్తాను. ఆమె తల అడ్డముగా ఊపి, రాముడు వచ్చే వరకు నేనేమీ తినటం కానీ తాగటం కానీ చెయ్యలేను అని చెప్పింది. పుత్ర, హనుమ, నా బదులుగా నువ్వు తిను. నువ్వు తినేది నాకు శక్తినిస్తుంది. మాత తల పైకెత్తి చెట్టుపై నుంచి కువకువలాడుతున్న తెల్లటి పక్షిని చూసింది. ఆమె దానిని చూసి నవ్వగా ఆ పక్షి బదులిచ్చినట్లు శబ్దం చేసింది. మాతకు ఆ పక్షికి మధ్య ఉన్న బంధం చూసి హనుమాన్ నవ్వి, నాకు అర్థమయ్యింది. ఆ బందీఖానాలో నీకు తోడుగా ఉన్న వారిని నేను చూశాను. ఆనాటి నుంచి ఎంతకాలం గడిచింది. ఎక్కువ కాలం ధ్యాన స్థితిలో గడపటం వల్ల సీతాకు కాలం జాడ తెలియలేదు. 9 నెలలకు పైగానే మాత శ్రీరాముడి సైన్యాన్ని సమీకరిస్తున్నాడు. త్వరలో ఇక్కడకు వస్తాడు. యుద్ధం ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది. మాత బాధగా అంది. పుత్ర హనుమ, నీ కరుణ శత్రు దుర్భేదం. నువ్వు ప్రపంచపు హృదయానివి. రావణునితో మాట్లాడి అతను తన వాస్తవ ప్రకృతిని జాగృతీకరించుకునేలా చూడు. హనుమంతుడు, నేను ప్రయత్నిస్తాను. అయితే అతను తన కోపాన్ని అణుచుకోలేకపోయినా లేక అణుచుకోవటాన్ని తిరస్కరించిన లంక వినాశనం ప్రారంభమవుతోంది. ఆ జ్వాలను నేను మొదట వెలిగిస్తాను. ఈ నేలలో అతను బందీలుగా ఉన్న వారందరి పట్ల నేను చూపే కరుణ. నువ్వు వెళ్ళబోయే ముందు నిన్ను ఇంకొంచెం సేపు చూడనివ్వు. నువ్వు నన్ను ఎంతో తేలికపరిచావు. మాత అతని ప్రకాశవంతమైన రూపాన్ని పల్చటి బంగారు పొగమంచును వెలువరిస్తున్న దానిని, అతను పొడవైన ఒత్తైన జుట్టును, అతన్ని మెరిసే కళ్ళను, దాని నుంచి ప్రవహిస్తున్న ప్రేమను చూసింది. చివరిగా అతనికి పండ్లు ఉన్న తోటను చూపింది. అతను రావణుని వద్దకు బందీగా కొనిపోబడే వరకు హాయిగా కావలసినన్ని తిన్నాడు. రావణుని హృదయములోకి చొచ్చుకొని పోవాలన్న హనుమ ప్రయత్నాన్ని పక్కన పెట్టి, రావణుని గుడ్డి క్రోధం హనుమంతుని వెనకబడేలా చేసింది. హనుమంతుడు తన ఛాతి చుట్టూ ఒక సాధారణమైన
బట్ట చుట్టుకొని అంగవస్త్రముతో ఉన్నాడు. అది అతని మోకాళ్ళ కింద వరకు వ్రేలాడుతుంది. రావణుడు తన సైనికులను ఆ బట్టకు అతను చుట్టుకున్న దానికి నిప్పు అంటించమని చెప్పాడు. కానీ అగ్నిదేవుడు రాకపోవటం వలన ఆ నిప్పు అంటుకోలేదు. ఆ నిప్పు అంటుకోలేదు. దాంతో రావణుని పెద్ద కొడుకు ఇంద్రజిత్తు కోపావేశములో కాగడా వెలిగించి హనుమంతుని వెనుక పడుతూ అతడిని కోతి జంతువు అని హేళన చేయసాగాడు. ఆ బట్టను అంటించటానికి ప్రయత్నించి దానిని ఎత్తబోయాడు. ఆ కోతికి తోక ఉందో లేదో చూద్దాము. అతని వెక్కిరింపుతో చుట్టూ ఉన్న సైనికులు పగలబడి నవ్వారు. అయినా అగ్నిదేవుడు హనుమంతుడు పిలిచే వరకు రాలేదు. అగ్నిదేవా, లంక ప్రక్షాళన మొదలుపెట్టు, హనుమ నెమ్మదిగా చెప్పాడు. దాంతో హనుమ వెనుక అగ్ని వెలిగింది. కానీ హనుమ దానిని మనోశక్తితో అగ్నిదేవుని లంక పరిపాలనా భవనాల వైపు మళ్లించాడు. అవి అంటుకొని హనుమంతుడి వెనుక ఉన్న మంట ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ మండుతున్న భవనాలను ఆర్పటానికి చెల్లాచెదురు అవ్వగా హనుమంతుడు తప్పించుకోగలిగాడు. ఏం జరిగిందో సీత గుర్తించి విచారంగా తల పట్టుకుంది. తాను స్వయంగా ప్రభువుతోనే తలపడుతున్నానని రావణుని కుమారునికి తెలియదు. ఆ అగ్ని అతన్ని వినాశన బీజం, ఇక అతని చావు తథ్యం. హనుమతో కలయిక మాత శక్తిని పునరుద్ధరించింది. ఇప్పుడు ఆమెకు రావణునితో మహాదేవుని సాన్నిధ్యం ఉందని తెలుసు. దాంతో తన కాపలాదారుని క్రింద పడేసింది. ఆమె ఆ విధంగా చెయ్యగానే రావణుని మనస్సులో దాడి చెయ్యాలన్న ఆలోచనలు పెంపొందాయి. ఒకరోజు ఆమె ధ్యానంలో కూర్చుని ఉండగా మాత కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యం కదలాడింది. మిథిలలో ఘోర కలి సంభవిస్తోంది. తన తల్లిదండ్రులు మరణశయ్యపై ఉండగా ఆమె తండ్రి ఆమె పేరును వేదనాపూరిత స్వరముతో పిలుస్తున్నాడు. అనేక ఉద్వేగాలు చుట్టుముట్టగా మాత కళ్ళు తెరుచుకుని వారిని చేరటం కోసం ఉరికింది. ఆయనెక్కడున్నాడో గుర్తించి ఆమె తిరిగి ధ్యాన స్థితిలోకి వెళ్ళి తన తండ్రిని తన సాన్నిధ్యం భావించమని పిలిచింది. కానీ మళ్ళీ ఆమె కళ్ళ ముందు ఆ భయానిక దృశ్యమే ప్రత్యక్షమయ్యింది. గంటల కొద్దీ ఆమె ఉద్వేగాలతోనే గడిపింది. ఆ సాయంత్రం రావణుడు వచ్చి సానుభూతిని చూపించే స్వరముతో సీత, ఈ వార్త నీకు అందచేయటానికి నేను ఎంతో విచారిస్తున్నాను. మిథిలపై దాడి జరిగింది. నీ తల్లిదండ్రులు ఇద్దరూ చంపబడ్డారు. మాత బదులివ్వలేదు. ఆమె వినిపించుకోలేదేమోనని అతను మళ్ళీ చెప్పాడు. ఇది నిజమే అని నీకు ఎలా తెలుసు? ఆమె ప్రశాంతంగా అడిగింది. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చిన నా గూఢచారులు నాకు ఈ విషయం చెప్పారు. మాత ఏమీ పలకలేదు. తనలో చెలరేగుతున్న ఉద్వేగాలను రావణుడు చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఎంత కఠినమైన హృదయమున్న కూతురివి! నీ తల్లిదండ్రుల మరణానికి కూడా నువ్వు స్పందించటం లేదు.
మాత కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ఇక ఇప్పుడు ఎదురు చూడవలసింది ఒకే ఒక్క విషయం, రామునిది. ఆ తరువాత నీకు నేను తప్ప వేరెవ్వరూ మిగిలి ఉండరు. రాముడు మరణించిన తరువాత అయోధ్య వాసులు నువ్వు అక్కడకు రావటానికి ఒప్పుకోరు. మిథిల అంతరించిపోయింది. నువ్వు ఎక్కడికి వెళతావు? నిన్ను ఎవరు ఆదరిస్తారు? అప్పుడు మాత మనస్సులోకి అతడే తన తల్లిదండ్రులను చంపించి ఉంటాడు అన్న ఆలోచన వచ్చింది. మాత తన కళ్ళు మూసుకొని చీకటి పడేదాకా తన ఉద్వేగాలను నిలిపి ఉంచిన రాత్రికి తన కన్నీటి ప్రవాహాన్ని ఆపలేకపోయింది. ఆమె ఆవేదన విడుదలైంది. తన తండ్రిని పదే పదే పిలిచింది. అర్ధరాత్రి ఆమె తన బాధపై అదుపు పొందినప్పుడు ఆకాశము నుంచి ఒక గుండ్రటి కాంతి ఆమెను చేరింది. అది ఋషి అనసూయ రూపం ధరించి ఆమె ముందు నేలపై కూర్చుంది. సీత, రావణుడు నీ తల్లిదండ్రుల మరణం అనే మాయను సృష్టించాడు. అతను మళ్ళీ నిన్ను తన ప్రపంచపు వలలో చిక్కుకునేటట్లు చేశాడు. నువ్వే చూడు, మిథిలలో నీ తల్లిదండ్రులు సురక్షితంగా జీవించి ఉన్నారు. మాత తన కళ్ళు మూసుకుంది. ఒక దృశ్యంలో తన తండ్రి ఒక అరణ్య ఆశ్రమంలో గాఢ ధ్యానంలో ఉండటం, రాజప్రసాదంలో తన తల్లి సురక్షితంగా ఉండటం చూసింది. కళ్ళు తెరిచి మాత ఋషి అనసూయ పాదాలకు నమస్కరించి సత్యం వెల్లడించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఋషి అనసూయ రావణుడు మనస్సుతో చేసే మాయలు సీతను క్షీణింపచేయటం చూసింది. మాత చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆమె, ఈ యుద్ధం కోసం అవసరమైన శక్తినంతా నా నుంచి తీసుకో సీత. అతనిని మేలుకొలపటానికి కృషి చేసే నూతన దశలో ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు ఆరంభమవ్వబోయే మనోయుద్ధం నువ్వు జీవించి ఉండటం కోసం కాదు, అతని విడుదల కోసం. నువ్వు రక్షణ మార్గంలోనే ఉన్నావు. అతని మనోదాడులను ఎదుర్కొంటావు. అదేవిధంగా ఇప్పుడు వాటిని తిప్పికొట్టు. రాముడు బయట పని చేసినట్లు నువ్వు లోపల పని చేయి. ఆమె మాతతో రాముడు సమీపిస్తున్నాడు అని, త్వరలోనే అక్కడికి చేరతాడు అని, అతను సమీపించే కొద్దీ రావణుడు మరింత నిస్పృహతో అతన్ని రక్షించుకోవటానికి ఏదైనా చేస్తాడు. అతను నీకు భౌతిక పరమైన హాని చెయ్యగలడు. అతను అది చెయ్యజాలడు, కానీ మానసికంగా హింసిస్తాడు. దానితో నువ్వు అతనితో ఉంటావు అని చెప్పింది. మాత ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అతను ఈ హాని అంత చెయ్యకముందే, నువ్వు ఇబ్బందికి గురి అవ్వకముందే అతని మనస్సులోకి నువ్వు ఇది తీసుకురావాలి. అతని స్వప్న లోకములోకి అడుగుపెట్టు సీత. ఇప్పుడు నువ్వు అతనిని చేరగల మార్గం అది ఒక్కటే. మిగిలిన దాని దారులను అతను మూసివేస్తాడు. నీలాగా కాక అతను నిద్రించకుండా ఉండలేడు. కనుక అతను నిద్రపోతున్నప్పుడు నువ్వు అతనిని చేరు. అతని సేవకుడు పడిపోతాడు. అతని మనస్సులో ఏ విధంగా ఎలా ప్రవేశించాలో నేను నీకు చూపిస్తాను. వారిద్దరూ చాలాసేపు కలిసి ధ్యాన స్థితిలో కూర్చున్నారు. మాత కళ్ళు తెరిచేటప్పటికీ ఋషి అనసూయ వెళ్ళిపోయింది. సూర్యోదయం అవ్వబోతోంది. ఉదయం లేవగానే రావణుడు సీత తల్లిదండ్రుల మరణానికి దుఃఖముతో ఆందోళనతో ఉంటుందని ఊహిస్తూ వచ్చాడు. కానీ అతను ఊహించిన దానికి భిన్నముగా ఆమె ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. ఆమె చాలా అరుదుగా అతని వైపు సూటిగా చూస్తుంది.
కానీ ఈ వేళ అతని కళ్ళల్లోకి చూస్తూ, రావణ, నువ్వు ఇది తెలుసుకో, వంచన దాని ఫలితాన్నే తెస్తుంది. నేను నీ భ్రమలకు ఇక ఎంత మాత్రమో గురి కాను. ఆమె మాటలకు అతను ఉరిమినట్లుగా నవ్వాడు. సీత, నువ్వు నా లోకములో చిక్కుకుపోయావు. తప్పించుకోలేని లోకం ఇది. ఆమె వెన్నులో అగ్ని పుట్టింది. నీ శక్తివంతమైన మాయలను అంతం చెయ్యటం నా విధి కాదు, అది రావణుని విధి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నీ శక్తి వలన నేను ఇక్కడ లేను, నా ఇచ్చ ప్రకారమే ఉన్నాను. నిన్ను నీ మాయలో నుంచి విడుదల చెయ్యటంలో రామునికి తోడ్పడటానికే నేను ఇక్కడ ఉన్నాను. మరింత నవ్వి ఎగతాళి చేసిన తరువాత రావణుడు వెళ్ళిపోయాడు. ఆమె ఆ రోజంతా ఋషి అనసూయ మాటలపై ధ్యానిస్తూ గడిపింది. ఆ రాత్రి ఆమె రావణుని స్వప్నములోకి ప్రవేశించింది. అయితే తనలాగా కాక అతను అపహరించిన ఒక దేవలోకపు స్త్రీలాగా ప్రవేశించింది. కలలో ఆ స్త్రీ అతనిని తీవ్రంగా నిందిస్తూ న్యాయం కోసం అర్థించింది. దేవతల సైన్యము దానికి స్పందించి అతనిని చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఆయుధాలు గురిపెట్టాడు. రావణుడు ఆ మరుసటి ఉదయం సీత ముందుకు రాలేదు. ఆ రాత్రి తాను అపహరించిన వారిలో మరొక స్త్రీ అతని కలలో ప్రవేశించి న్యాయం కోసం పిలిచింది. అదేవిధంగా అనేక రాత్రులు తాను చెరపెట్టిన స్త్రీలు న్యాయం కోసం రాసాగారు. ఒకానొక రాత్రి వాళ్ళందరూ కలిసి కట్టుగా ప్రత్యక్షమై వారి స్వరాలు ఎంతో బిగ్గరగా ధ్వనించి అంత గొప్ప రావణుడు కూడా వణికిపోయాడు. కేవలం స్త్రీలే కాదు, అతని వల్ల బాధలకు గురైన వారందరూ అతని ముందు నగ్నంగా నిలబడి తమకు న్యాయం కావాలి అని అడుగుతూ తమ స్వరాలు ప్రతి చోట ప్రతిధ్వనిస్తుండగా నిలబడ్డారు. ఒకానొక రోజు ఉదయం మండోదరి మాత వద్దకు వచ్చి, ఇప్పుడు రావణుడు నిద్రపోవాలంటే భయపడుతున్నాడు. అతను కలలతో వెంటాడబడి కనీసము పడుకోవటానికి కూడా నిరాకరిస్తున్నాడు అని విచారం ధ్వనించే స్వరముతో చెప్పింది. అతను రాత్రంతా ఏదో ఒకటి చేస్తూ ఉండి దానివల్ల నిద్రపోకుండా ఉంటున్నాడు. కానీ విశ్రాంతి లేకపోవటం అతనిని నీరసపరిచి అతని మనస్సుపై ప్రభావం చూపుతోంది. నేనేం చేస్తే అతనికి సహాయం చెయ్యగలను అని అడుగగా మాత, ఆ పని జరగనిది. మండోదరి న్యాయ మార్గంలో అడ్డు నిలువకు అని బదులిచ్చింది. 2 వారాలు గడిచాయి. రావణుడు మాత ముందుకు రాలేదు. అతనిని హింసించిన కలలు ఇప్పుడు పగలు కూడా వస్తున్నాయి. చివరగా ఒకరోజు అతను మాత ముందు కమిలిపోయిన మొహంతో ప్రత్యక్షమై తనను అశక్తుడిని చేసినందుకు తీవ్రంగా దూషించాడు. నువ్వు నన్నెందుకు నిందిస్తున్నావు? నువ్వు చూస్తున్నది నువ్వు చేసిన వాటినే అంది ఆమె. కానీ అతడు ఆమె ఉనికిని, ఆమె తపస్సును నిందించి, ఎవరైనా నా మీద అటువంటి శక్తి ప్రయోగించటాన్ని నేను అంగీకరించను అన్నాడు. ఆమెను చంపటానికి నిశ్చయించుకున్నాడు. దాని వలన తన హింసాత్మక రాత్రులకు తెరపడుతుందని భావించాడు. కానీ అతను ఖడ్గం తీయక ముందే మండోదరి పరుగున వచ్చి వారిద్దరి మధ్య నిలబడింది. నువ్వు నీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఆమె అతనిపై అరిచింది. నేను నిన్ను నాశనం చేసుకోనివ్వను. మండోదరి, తప్పుకో. ఆ స్త్రీ నన్ను నిర్విష్యుడిని చేసింది. ఆ స్త్రీ నన్ను నిర్విష్యుడిని చేసింది. దానికి ఆమె చావవలసిందే అని
అరిచాడు. మాత మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో తన చుట్టూ జరుగుతున్న దానిని కనీసము విననట్లు కూర్చుంది. అయోధ్యలో స్త్రీలు సృష్టించిన రక్షణ కవచం ఇంకా ఆమె చుట్టూనే ఉంది. రావణుని ఆగ్రహం దాని గుండా చొచ్చుకుపోలేదు. మండోదరి కదలటానికి ఇష్టపడక ఏడుస్తూ ఉండగా మాత కళ్ళు తెరిచి సున్నితంగా, మండోదరి, అతని విధి అతని చేతులలోనే ఉందని నీకు నేను చెప్పాను. అతను తన గత చర్యల పరిణామాలను చూసి భరించలేకపోతున్నాడు. అందుకే కోపం చాటున అతను తాను దాచుకుంటున్నాడు. అతను తనని ఎదుర్కోలేడు. నువ్వు కానీ నేను కానీ అతనిని రక్షించలేము. కేవలం అతను మాత్రమే ఆ పని చెయ్యగలడు. తరువాత రావణుని వైపు తిరిగి నిన్ను నువ్వు త్రిలోక అధిపతి నని పిలుచుకుంటావు, కానీ కనీసం నువ్వు నీకు కూడా అధిపతివి కావు. నువ్వు చూసిన కలలు నువ్వు ఉన్న స్థితి యొక్క ప్రతిబింబాలే. ఇప్పటికీ సమయం మించిపోలేదు రావణ. క్షమను మించినది ఏదీ లేదు అంది. మాత మాటలు రావణుని మండిపడేటట్లు చేసినా అతను యుక్తిగా అప్పటికీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఎంత ప్రయత్నించినా మెలకువతో ఉండలేక నిద్రించాడు. గతంతో హింసించబడటానికి బదులుగా అతను నారాయణి ముందు నిలబడినట్లు చూసుకున్నాడు. ఆమె నీ చర్యలు నిన్ను వైకుంఠము నుంచి ఎంతో దూరము తీసుకువెళ్ళాయి. నువ్వు ఇక్కడికి తిరిగి రావటం కష్టమయ్యేటంత దూరము వెళ్ళిపోయావు. అయితే నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అన్న జ్ఞాపకాన్ని అనుమతిస్తే అది నీ చెయ్యి దాటిపోకుండా ఉంటుంది. నీ కోపాన్ని, మోహాన్ని, అసూయను, అధికార దాహాన్ని, ప్రతీకారాన్ని వదులు. నీ చైతన్యంలో లోతుగా పాతుకుపోయిన ఆ బీజాలను పెకిలించివేయి. నీ హృదయంలో ఒకప్పటి వలె మళ్ళీ ప్రేమను ప్రవహించనివ్వు అని చెప్పటం వినపడింది. రావణుడు ఉలిక్కిపడి లేచాడు. అది ఇంకా రాత్రే. కలత చెంది అతను తన శక్తివంతమైన తల్లి కైకేసి వద్దకు వెళ్ళాడు. అతని కలలు వరుసను గురించి విన్న ఆమె, సీత సాధారణ స్త్రీ కాదు రావణ అంది. ఆమె నీ మనస్సులో ప్రవేశించగలిగింది. ఆ లోపలి నుంచి ఆమె ఇచ్చవైపు నిన్ను మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఆమె ఎంతో శక్తివంతురాలు. పోరాటం ఆపి ఆమెను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా నువ్వు మరింత శక్తిని సంపాదిస్తావు. అయితే ఆమెను చేరేదెలా? ఆమె చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్లు అనిపిస్తోంది. నేను దానిని పగలగొట్టే మార్గం కనుగొంటాను. నాతో కూర్చో. వేరే ఏది పని చెయ్యనప్పుడు నేను ఉపయోగించే పవిత్ర మంత్రం ద్వారా నాలో శక్తిని నీకు కొంత బదిలీ చేస్తాను. కైకేసి ఆ మంత్ర జపం చేస్తుండగా వాళ్ళిద్దరూ కొంతసేపు కూర్చున్నారు. ఇది జరిగిన తరువాత మాత పట్ల రావణుని ధోరణి మరింత ఆమె పట్ల మర్యాదతో మెలగసాగాడు. ఇది మరింత గొప్ప ప్రమాదానికి దారి తీయటంతో మాత మరింత గాఢ ధ్యానాలు చేస్తూ అరుదుగా మాత్రమే కళ్ళు తెరిచేది. ఆమె ఎంతగా ధ్యాన స్థితిలోకి వెళితే రావణుని కోరిక అంత బలహీనముగా మారుతుంది. చివరిగా ఒకరోజు ఆవేశంతో తన ఖడ్గంతో ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని పగలగొట్టబోయాడు. మొట్టమొదటిసారిగా మాత భౌతికంగా అపాయములో పడింది. అతనెంత శక్తివంతుడంటే మరొక శక్తి వచ్చి మాతను రక్షించకపోతే దానిని పగలగొట్టి ఉండేవాడు.
మాత అతను తన వైపు ఆగ్రహంతో వస్తున్నప్పుడు ఆమె స్పందించక ముందే ప్రాణామాయ తలము నుంచి ఋషి లోపాముద్ర కాంతి రూపంతో రావటం చూసింది. ఆమె అనేకంగా మారి మెరుపు వంటి వేగముతో ఆమె అనేక చేతులు అతనిని చుట్టి వెనుకకు విసిరివేశాయి. అతడు తోటంతా దొర్లుకుంటూ వెళ్ళి స్పృహ కోల్పోయినట్లుగా వెల్లకిల పడిపోయాడు. కాపలా వాళ్ళు గబగబా సహాయానికి పరుగెత్తుకు వచ్చి అతనిని మోసుకు వెళ్ళారు. లోపాముద్ర అనేక రూపాలు కలిసిపోయి ఏకమై పగటి కాంతి కంటే ఎక్కువగా మెరుస్తూ ఆమె మాత ముందు నిలబడింది. తన వద్దకు వచ్చి కాపలా కాస్తూ రక్షిస్తున్న శ్రీ ఋషులు అందరికీ ఆరాధనతో కృతజ్ఞతతో మాత చేతులు జోడించింది. సీత, నీ వంతు పని నువ్వు చేశావు, మిగిలింది రామునికి సంబంధించి. రావణుని బాహ్య ప్రవర్తనతో మోసపో. నువ్వు అతని అవమాన బీజాలను కదిపావు. ఇప్పుడు అతని నిస్పృహతో నిండి ఉన్నాడు. అది చల్లారదు. అదే శ్రీరాముని విజయానికి దారితీస్తుంది. ఇప్పుడు నువ్వు నీ శ్రద్ధను ముందు రాబోతున్న బయట యుద్ధం వైపు మరల్చాలి. లోకాల సంతులనం జరగబోయే ఈ యుద్ధం పైన ఆధారపడి ఉంది. నువ్వు శ్రీరాముని సైనికుల పునరుత్పాదన శక్తులకు పోషణ అందించు. అప్పుడు ఓటమి వారి దరిచేరదు. మీకు తోడ్పడటం కోసం మేమందరం వస్తాం. ఆమె కాంతి రూపం గీతలాగా మారి అదృశ్యమయ్యింది. సూర్యకిరణాల ద్వారా మాత అనేక మంది ఋషుల కాంతి రూపాలు తాను లంకకు వచ్చిన నాటి నుంచి వచ్చిన వారి అందరినీ చూడగలిగింది. పార్వతీదేవి పక్కన వెనుక ఎంతో మంది ఋషులు ఆమెతో సహా ధ్యాన స్థితిలో ఉన్నారు. మేము అదృశ్య సైనికులం అన్నారు వారు. శ్రీరాముని విజయానికి మాది హామీ. సో ఈరోజు సీతాబోధ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నామండి. బుక్ రీడింగ్లో భాగం. రేపు సీత యొక్క అంతర్యుద్ధం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చక్కగా ఈ జ్ఞానాన్నంతా సంపూర్ణంగా మనలో నింపుకుందాం. దానికి చక్కగా 1 నిమిషం పాటు ధ్యానం చేస్తూ సెక్షన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూసని టారుగా పెట్టుకోండి. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవ్వండి.
ఓకే మాస్టర్స్. సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులు మీ కంటి మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 మీ చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకోండి. నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ధ్యానంలో ఉండేవాళ్ళు కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్.